ఈ రాష్ట్రంలో రాక్షసుడి పరిపాలన జరుగుతుందనే దానికి నిదర్శనం గత 20 నెలల నుంచి కూడా ఈ రాష్ట్రంలో 120 దేవాలయాల మీద దాడులు జరిగితే ఈ రోజు కూడా ఎక్కడా కూడా ఈ దాడి ప్రత్యక్ష కాదు, పలానా వ్యక్తి కావాలని చేశాడు లేదా పలానా పార్టీ వాళ్ళు కావాలని చేశారని చెప్పి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు ఈ రోజు కూడా మీరు ఎక్కడ నిరూపించలేకపోయారంటే మీ అసమర్థ, మీ పరిపాలన ఎంత చేతగానే దద్దమ్మ పరిపాలన అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను గారు మాట్లాడుతూ ఉంటారు. మరి ఏదైతే రామతీర్థంలో ఆ గుడి రాముల వారి విగ్రహాన్ని పగలగొట్టారో దానికి నిరసనగా మరి దానికి సంబంధించినటువంటి చైర్మన్ గారిని తొలగించామని చెప్పారు. చాలా సంతోషం. చైర్మన్ అనే వ్యక్తిని ఒక వెధవ కింద మాట్లాడారంటే ఈయన ఎంత ఎదవ పనికిరమాలన్నటువంటి వెధవ అనేది వెల్లంపల్లి శ్రీను గారి యొక్క ఆయన యొక్క మనస్తత్వాన్ని బట్టి మాట్లాడే విధానాన్ని బట్టి తెలుస్తా ఉంది. మరి ఎందుకంటే ఖచ్చితంగా దాడులు జరిగింది, ఎంక్వైరీ చేయాలి, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. ఎవరైతే తప్పు జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారో వ్యక్తిగత దోషులను మాట్లాడుతూ వ్యక్తిగత దాడులు చేయటం తప్పితే మీరు పరిపాలన సక్రమంగా దాడులకి బాధ్యతలైనటువంటి శిక్షించాల్సింది పోయి మీరు ఈ విధంగా మరి వ్యక్తిగత దాడులు చేయటం బాగా ఇది చేతగాని తనం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితం మన పేకాట మంత్రి, బూతుల మంత్రి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారం రోజుల క్రితం బందర్లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ మంత్రి పేకాట ఆడిస్తున్నాడు అని చెప్పి బందర్లో బహిరంగ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఈ ఎమ్మటనే కొడాల నాని గారు చెప్పారు, నీకు కళ్యాణం ఉన్నాయా లేదా నీకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎదురు ప్రశ్నించారు. మా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేకాట రాష్ట్రం మొత్తం ఆయన నిషేధించారు. నిషేధించిన దగ్గర పేకాట ఎట్ట జరిగిద్దని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కొడాల నాని గారు. మరి కొడాల నాని గారు నీ నియోజకవర్గంలోనే నీ చేపల చెరువులోనే పేకాట నిర్వాసితులు 10 కోట్ల రూపాయలు పట్టుకున్నారు, 42 కార్లు పట్టుకున్నారు, 60 మంది పేకాట రాయిలను పట్టుకున్నారు. దీనికి నువ్వే సమాధానం చెప్తావు? మరి నీ నిజ స్వరూపం ఇలాగే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం కావచ్చు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైనా అవినీతి అహంకారాన్ని ప్రదర్శించి ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం ఏం చేసినా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అనేది అందరి అనేది తీసుకురావాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు కలిసి 2024 ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిపాలనలో వస్తామని చెప్పి మంచి మేలు కలిగేటువంటి ప్రభుత్వం వస్తాం.